నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెనాలి నియోజకవర్గ స్థాయి సమావేశం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, సంస్థాగత నిర్మాణ జిల్లా అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు. పెద్దరావూరులో ముగిసిన సంక్రాంతి వేడుకలు. అవధూత దత్తపీఠంలో 7 రోజుల పాటు జరిగిన వేడుకలు. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో నిర్వహణ. శ్రీ వికానస ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృతం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముగ్గుల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానం. వినూత్నంగా ఇంటి ముందు వేసిన ముగ్గులకు పోటీలు. ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణ టాస్క్ ఫోర్స్ జిల్లా సభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం శనివారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణ టాస్క్ ఫోర్స్ జిల్లా సభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, పార్టీ అనుబంధ కమిటీల నియామకంలో తెనాలి నియోజకవర్గం ముందంజలో ఉండటాన్ని అభినందించారు. ఆయా కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వెంటనే చేపట్టి రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యకర్తలు, కమిటీలు క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 38 రకాల పథకాల ద్వారా 4,56,000 కోట్ల పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. కేవలం ఎస్సీలకే 70,000 కోట్లను పంచారని సుధాకర్ బాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి 1,00,000 నుండి 7 లక్షల వరకు సంక్షేమ లబ్ధి కలిగిందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ముగ్గురే సంపాదించుకుంటే అభివృద్ధి జరిగినట్టవుతుందా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చుట్టూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటం ఎలా అభివృద్ధి అవుతుందో ఆలోచన చేయాలన్నారు. రాబోయే ఎన్నికలు కీలకమని, ఇప్పట్నుంచే ప్రజలతో ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తన ప్రసంగంలో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతోందని, అందుకు తగినట్టుగా ప్రజల తరపున పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. పార్టీకి తెనాలి నియోజకవర్గంలో పటిష్టమైన ఆర్గనైజేషన్ ఉందని, కమిటీల నియామకంలో జిల్లాలోనే నెంబర్ 1గా ఉందని చెబుతూ కారకులైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం షెడ్యూల్ను రూపొందించుకొని 70 రోజుల్లోనే కమిటీల నియామకం చేసినట్లు చెప్పారు. దీనితో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేయగలిగామని గుర్తు చేశారు. డిజిటలైజేషన్లోనూ రాష్ట్రంలో తొలిగా పూర్తి చేసిన ఘనతను సాధించాలని నాయకులకు సూచించారు. సభలో పార్టీ తెనాలి పరిశీలకుడు గులాం రసూల్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, షేక్ గోల్డ్ రహీమా, మొండితోక శ్రీనివాసరావు, చింకా సురేష్, కటారి హరీష్, గుంటూరు కృష్ణ, కొంగర మంజీరా, పెదలంక వెంకటేశ్వర్లు, పిల్ల గంగాధర్, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. మన జిల్లాలో ఫస్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గం శివకుమార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా శివకుమార్ గారు పనిచేస్తున్నారు.
దీనిలో ఏ విధమైన సందేహం లేదు. కమిటీల నిర్మాణంలో కూడా అందరికన్నా చాలా ముందుగా ఉన్నారు. కారణం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటుంటారు కదా, మీరు శివన్న లోకల్ అని. లోకల్ కాలేజీ ఆర్గనైజేషన్ ఉంది. గ్రామం తెలిసిన వాడు తండ్రి దగ్గర నుంచి కూడా గ్రామంలో పరిచయస్తులు, కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా వేళ్ళు ఉనికిని ఉన్నటువంటి కుటుంబం. సరే, మొన్న గాలి ఎవరైనా పోవాల్సిందే. చాలా బలమైనటువంటి అభ్యర్థి. ఖచ్చితంగా రేపు మళ్ళా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ విశ్వాసం మాకుంది. మళ్ళీ తెనాలి చాలా సులువుగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. పటిష్టంగా ఆర్గనైజేషన్ కూడా ఉంది. అన్ని కమిటీలు వేసుకున్నారు. చాలా దూసుకు వెళ్తున్నటువంటి సందర్భం. ఆ 4 మాటలే నేను చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1గా మన జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే, మిమ్మల్ని శివుని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఓపెన్ చేసుకుని వచ్చానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సుధాకర్ బాబు చాలా యాక్టివ్గా, నేను వెళ్ళి కార్యకర్తలకు కనపడి, నాయకులకు కనపడి మీరు చేస్తున్న మంచిని మేము గుర్తించామని చెప్పడానికి రాంబాబు గారు ఈరోజు రావటమే మన పార్టీలో వచ్చిన మార్పుని మీకు సమయంగానే మనం చేస్తాం. ఎవరు ఆశామాషగా ఏం తీసుకోవడం లేదు, ఏ ఒక్కరూ విశ్రమించడం లేదు. అన్నాబత్తుని శివ గారిని అసెంబ్లీకి పంపాల్సిందే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని తీరాల్సిందే. మనకు వేరే మార్గం లేదు. గుండె మీద చేసుకొని మనం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుదాం. వాళ్ళ గ్రామాలలో వాళ్ళ పరిపాలనలో నిన్న క్రిస్మస్ రోజు, సంక్రాంతి రోజు, జనవరి 1 నాడు, దీపావళి నాడు, దసరా నాడు ఎంతమంది షాపింగ్లకు వెళ్ళి బట్టలు కొన్నారో గుండె మీద చేసుకొని చెప్పమనండి. మన 5 సంవత్సరాల్లో ఎంతమంది పేదవాడు బట్టల షాపుల దగ్గర, కిరాణా స్టోర్స్ దగ్గర ఎంత బ్రహ్మాండంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నాడో తెలుగుదేశం పార్టీని అడిగితేనే సాక్ష్యం చెప్తారు. 6 అయినా 106 హరిహరాదులు అడ్డొచ్చినా, ఇటు సూర్యుడు ఎటుపరిచినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కంట పదంగా చెప్పండి. ఏ మాత్రం అనుమానం లేదు. ఈ ప్రయాణంలో, ఈ 700 రోజుల కాలంలో నీ తల పగలొచ్చు, నీ మీద తప్పుడు కేసు పెట్టొచ్చు, వీపి పగలొచ్చు. వినుకొండ లాంటి మైనార్టీ సోదరుని వినుకొండ పట్టణంలో నిలువున చంపివేయచ్చు. ఈ రోజున సాల్మన్ అనే ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన మందా సాల్మన్ని తల పగలగొట్టి రాడ్లతో చంపొచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒకటే. ఆ లక్ష్యం శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవటమే మన ఏకైక లక్ష్యం. కోటి దేవుళ్ళు కోరుకుంటున్నా, ఆ ఒక్కరోజు కోసం నన్ను బ్రతికించు. ఆ 11 గంటల సమయాన్ని నేను చూడాలి. 11 గంటల సమయంలో ఊరు ఓడ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అనే నినాదాలతో ఈ రాష్ట్రం అంతా మారు మోగుతుంటే మీరందరూ మీసం మెలేసి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు రా అని మీరు చూసే చూపుల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఎందుకు ఈ కమిటీ వల్ల పార్టీలో ఉపయోగం ఏంటంటే, పార్టీ అధిష్టాన వర్గానికి కింద లెవెల్లో కమ్యూనికేషన్. పార్టీ అధిష్టాన వర్గం దగ్గర ఈ నియోజకవర్గంలో ఉన్న సైన్యం మొత్తం రికార్డెడ్. డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుడు డాష్బోర్డ్లో మీ పేరు నమోదు. దీనివల్ల డెఫినెట్గా రాబోయే రోజుల్లో పనిచేసిన ప్రతి కేడర్కి, పనిచేసిన ప్రతి నాయకుడికి గుర్తింపు తెచ్చే విధంగా ఉండబోతుంది. కాబట్టి దీని మీద పూర్తి అవగాహన కోసమే నేను మీ అందరినీ ఆ మీటింగ్లో పాల్గొన్నాను. 10 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంగా ఈ స్టేట్లో ఉండాలని, ఆ ఉండే విధంగా ఎందుకంటే మనం బాగా చేసాం, బ్రహ్మాండంగా చేసాం. మనం ఎక్కడా కూడా ఇక్కడ కూర్చొని రాయిలా, ప్రతి ఊళ్ళో మీటింగ్ చేసాం. దాని సాక్షి మీరే. ప్రతి గ్రామంలో ఒకసారి ఏదన్నా వార్డులో ఆ రోజు ఏదన్నా జరిగింది, 2 రోజులు నాకు వేస్తామన్నాయంటే మళ్ళీ 2వ రోజు వేయించాం. అంతేగాని ఎవరిది ఇక్కడ తీసుకొచ్చి పేర్లు రాపిలా. నాయకులు వార్డులో వాళ్ళందరూ కలిసి వర్క్ చేసాం. పార్టీ ఓడిపోయినా
చాలా ప్రాంతాల్లో మీటింగ్ పెట్టాలంటే ఓ రకంగా ఈడ మనమే పోపిచ్చే స్థాయికి వచ్చాం. మనం మీటింగ్ పెట్టుకోలే. ఒక గ్రామంలో అయితే 1000 మందితో వచ్చారు మీటింగ్కి. ఏంద్రా బాబు ఇది అని చెప్పి చాలామంది చూసుకున్నారు. అందుకని దయచేసి, ఎందుకంటే మన పార్టీ నిర్మాణం స్ట్రక్చర్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇది సంస్కరణగా భావించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, ఇక్కడ మా తప్పు కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అదే చేస్తాం. ఆయన గంగలో దూకమంటే దూకాం, ఆయన ఒడ్డున ఉన్నామంటే ఒడ్డాం. ఇది మురిగేది అనేది కొంచెం అవగాహన వచ్చినా కూడా లీడర్ కోసం నిలబడ్డాం. ఒడ్డున ఉన్నప్పుడైనా లీడరు, కష్టాల్లో ఉన్నప్పుడు లీడర్ ఏమంటారు ఉంటాం. నాయకత్వం, ఆ నాయకత్వమే మాకు. అందుకని మన రాంబాబు గారు ఈ రాష్ట్రం మొత్తం తెలియజేశారు. రాష్ట్రం మొత్తం నిజంగా అన్న కంగ్రాట్స్ అన్న. బ్రహ్మాండమైన పాటని, బ్రహ్మాండంగా నీ డ్యాన్స్ని అందరూ పాపం చేస్తున్నారు చాలామంది. వాళ్ళకి దీన్ని ఏ రకంగా ఆల్రెడీ వాళ్ళే మనకన్నా ఎక్కువ ట్రోల్ చేసుకున్నారు. దీన్ని ఏ రకంగా కౌంటరీ వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కావట్లా. నిజంగా అంత లిరిక్ అంత గొప్పగా ఉంది. మీరు గమనించుకోండి. దీన్ని ఏ రకంగా అంటే ఒక పాటకున్న శక్తి, ఒక మాటకున్న శక్తి. అందుకే మన లీడర్కి ఈ రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఏంటి, ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కత్తిమా విషయాలు ఎట్టున్నా ఒకే ఒక్క విషయంలో అందరూ ఒప్పుకుంటారు. తెలుగుదేశం వాడైనా, కాంగ్రెస్ వాడైనా, వైఎస్ఆర్ పార్టీ వాడైనా, జనసేన వాడు. ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చే 600 అయినా దాని మీద నిలబడతాడు. అది తెచ్చుకోవాలంటే నాయకుడికి గట్స్ ఉండాలి. ఊరకనే రాదు అది. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో 4 నిందితుల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం 3 టౌన్ సీఐ సాంబశివరావు సారథ్యంలో పోలీసు సిబ్బంది సీనరీ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా నిందితులను చెంచిపేటలో రోడ్డుపై నడిపించారు. హత్యకు ముందు బీరు సీసాలు, మాస్కులు కొనుగోలు చేసేందుకు నిందితులు వెళ్లిన వైన్ షాప్, ఫార్మసీలోకి నిందితుల్ని తీసుకెళ్లి విచారణ జరిపారు. మొత్తం హత్య కేసులో 6 నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. 4 అదుపులోకి తీసుకుని ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఆదివారం డీఎస్పీ యార్ధన్ రావు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో నేరాలు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఐ సాంబశివరావు హెచ్చరించారు. ఈ నెల 9వ తారీఖున నందులపేట ఏరియాకు చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాయిల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం. ఎవరు కూడా ఎవరి జోలికి వడ్డీ పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు, దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి
ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. రూరల్ మండల గ్రామం పెదరావూరులోని అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో గత వారం రోజులుగా జరుగుతున్న సంక్రాంతి వేడుకలు ముగిశాయి. ఆశ్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే స్వామీజీ సంకల్పంగా తెలిపారు. మైసూరులోని దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీల సమక్షంలో సప్తాహంగా 7 రోజుల పాటు పెదరావూరులో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామంలోని అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన శనివారం ఉదయం చండీ హోమం చేశారు. యజుర్వేద పారాయణం జరిగింది. 10 గంటలకు శ్రీచక్ర పూజ, మహామంగళ హారతి. శనివారం ఉదయం చండీ హోమం చేశారు. యజుర్వేద పారాయణం జరిగింది. 10 గంటలకు శ్రీచక్ర పూజ, మంగళహారతి, మహాపూర్ణాహుతి చేశారు. సాయంత్రం డోలోత్సవం, మంగళహారతి, స్వామిజీ ఆశీర్వచనాలతో వేడుకలు ముగిశాయి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ 7 రోజుల పాటు పెదరావూరులో ఉండి వేడుకల్ని జరిపించడం తెనాలి వాసుల అదృష్టంగా హనుమాన్ భక్తులు ఉప్పల వరదరాజులు తెలిపారు. పెదరావూరులో చక్కని హనుమాన్ దేవాలయాన్ని నిర్మించాలనేదే స్వామీజీ సంకల్పంగా తెలిపారు. పూర్తి రాతి కట్టడంగా ఆలయ నిర్మాణం జరిపి 7 ఏడాదిలోనే జరిగే మహాకుంభాభిషేకానికి స్వామీజీ హాజరవుతారని తెలిపారు. ఆలయంతో పాటు వేద పాఠశాల, వైద్యశాల నిర్మించి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది స్వామీజీ సంకల్పమని వరదరాజులు వివరించారు. ఆలయ నిర్మాణంలో హిందూ ధర్మ బంధువులు, హనుమాన్ భక్తులు భాగస్వాములు కావాలని కోరారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో అత్యంత వైభవోపేతంగా మహామహిమోన్నతమైనటువంటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. దీనికి మరి ఎందుకు ఇక్కడ నిర్మిస్తున్నారు అనగా 10 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడికి వచ్చి 1,00,000 మంది హనుమాన్ చాలీసా పారాయణ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రపంచ పట్టణంలో తెనాలిని చూపించాం. అటువంటి కార్యక్రమం జరిగినటువంటి తెనాలి పట్టణంలో ఒక మంచి హనుమాన్ టెంపుల్ కట్టాలనే సదుద్దేశంతో నిర్మాణం ప్రారంభిస్తున్నాం. దీనికి తెనాలి పట్టణ ప్రజలు, హిందూ ధర్మ బంధువులు, అట్లాగే భక్తి పరాయణులు, హనుమత్ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అంటూ ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరీ కోరుకుంటున్నాం. ఇది నిర్మాణం త్వరలో పూర్తయ్యి మహాకుంభాభిషేకం కూడా మరలా స్వామివారే వస్తారు. మనకి ఈ సంవత్సరం 2026 ఎండింగ్లోనే స్వామివారి నిర్మాణం పూర్తయ్యి ఆలయం ఇదవుతుంది. ఇది పూర్తి రాతి కట్టడం. ఇది మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. సంపూర్ణంగా రాతి కట్టడంతో నిర్మాణం అయ్యి ఈ యొక్క హనుమాన్ టెంపుల్, అట్లాగే వేద పాఠశాల, వైద్యశాల ఇట్లా అన్నీ కూడా స్వామివారి ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలాసిల్లేటట్టుగా నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మీ వరదరాజులు. అలానే వచ్చేటప్పటికి మరి గత 7 రోజులుగా సప్తాహంగా ఇక్కడ చండీ హోమము, గణపతి హోమము, అట్లాగే అభిషేకాలు, అర్చనలు, శ్రీచక్రార్చన అన్నీ కూడా విశేషంగా మైసూరు దత్తపీఠంలో ఎలా అయితే జరుగుతాయో అలాగా ఇక్కడ 7 రోజుల నుంచి స్వామివారు నిర్విఘ్నంగా స్వామి అసలు 7 రోజుల పాటు ఒక చోట ఉంటామంటే ఇది కూడా ఒక రికార్డే. ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉంటారు. 100 శాఖలు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని చోట్లకి వెళ్ళొస్తుంటారు. అటువంటిది ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకగా తెనాలికి అవకాశం ఇవ్వడం కూడా తెనాలి పట్ల ప్రజలు చేసుకున్నారు. వంశీ యాక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు నగదు బహుమతుల్ని ప్రదానం చేశారు. తమ ఇంటి ముందు వేసిన ముగ్గులకు బహుమతుల్ని గెలుచుకోవడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తెనాలిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా వంశీ యాక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో మహిళలకు వినూత్నంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు తమ ఇంటి ముందు వేసిన ముగ్గుల్ని ఆన్లైన్లో పోటీలకు పంపారు. ఈ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన 28 మందికి పైగా మహిళలు తమ ఇంటి ముందే అందమైన ముగ్గులు వేసి పాల్గొన్నారు. వీరిలో విజేతల్ని ఎంపిక చేసి శనివారం మారిసిపేటలోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నగదు బహుమతిని అందించారు. ముగ్గుల పోటీలను తుపాకుల వంశీకృష్ణ నిర్వహించారు. తెనాలి జనసేన పార్టీ అధ్యక్షులు హరిదాసు గౌరీశంకర్, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్లు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతికి 5,000, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000 అందించారు. పాల్గొన్న వారిని ప్రోత్సహించేందుకు 2 ప్రత్యేక బహుమతులను కూడా అందించారు. ఇంటి బయటకు వెళ్లకుండా తమ ఇంటి ముందే ముగ్గులు వేసి బహుమతులు గెలుచుకోవడం పట్ల విజేతలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెనాలి యాక్షన్ గ్రూప్ అనే సొసైటీ ఆన్లైన్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో 30 మందికి గాను 30 మందికి పైగా పాల్గొన్నారు. అందులో 5గురిని విజేతలుగా ప్రకటించడం జరిగింది. 5గురికి గాను మరి ఈ రోజున వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్ చేతుల మీదుగా వారి స్పాన్సర్షిప్తో ఈ 5గురు కూడా నగదు పురస్కారం కానివ్వండి, కన్సలేషన్ బొత్తు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రైజ్గా 5,000 రూపాయలు, రెండో ప్రైజ్గా 3,000,
మూడో ప్రైజ్గా 2,000 రూపాయలు, అలాగే ఇద్దరికి కన్సల్టేషన్ చీరలు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలా. ఇలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి మన చేతనైతే సహాయం, అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏదైతే మంచి ఉద్దేశంతో స్థాపించారో ఈ సంస్థ మరి ముందుకెళ్ళాలని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 10 మంది కూడా మరి ఇంకో మంచి ప్రోగ్రామ్స్ సమాజానికి ఉపయోగపడే చేయాలని చెప్పి భవిష్యత్తులో శాస్త్రాన్ని ఇంకా మంచి కార్యక్రమం. మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి మొన్న వివేకానందుడి ముగ్గురు ప్రదర్శించిన ఎవరైతే ఏసారో ఉన్నారో తనకి మా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి 5,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ ఏదైతే ముగ్గురు కాంపిటీషన్ జరిగిందో ఆ ముగ్గురు కాంపిటీషన్ దాదాపు 28 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాకి లింక్ చేసుకొని ఎవరైతే 28 మంది పోస్ట్ చేశారో ఆ 28 మందిలో ఒక ముగ్గురు కాంపిటీషన్ సంబంధించిన ఒక జడ్జి గారి చేతగా ఒక 5గురిని పికప్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ఇద్దరికి వచ్చేటప్పటికేమో ప్రోత్సాహం కింద ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది. దానికి మా ట్రస్ట్ ఒక గౌరవ అధ్యక్షుడు గౌరీశంకర్ గారి చేతుల మీద, హరిదాస్ గౌరీశంకర్ గారి చేతుల మీదుగా మరి ఇవ్వడం జరిగింది. దానికి సంతోషం తెలియజేస్తూ గెలిచిన ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్ మా ట్రస్ట్ తరఫు నుంచి జరుగుతుంది. పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 వారాల శ్రీ వెంకటేశ్వర ఘానామృతం కార్యక్రమం వరుసగా 5వ పర్యాయం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోటి బద్రీనాథ్ గుప్తా స్థలంలో 7 కుంటల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృత కార్యక్రమం శనివారం 5వ పర్యాయం వైభవంగా జరిపారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను గ్రంథి ఆనంద్ కుమార్, జీవని దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ సంకల్పంతో చేపట్టిన కార్యక్రమానికి అందరూ సహకరించాలని సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పన త్వరితగతిన చేపట్టాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరిస్తున్నామని, దాతలు తమకు తోచిన విరాళం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోటి బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చులీల ప్రసాదరావు, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమాజంలో కానీ మనం కానీ అనుకోవడం ఏంటంటే కిరణ్ చేస్తున్నాడు అనుకుంటున్నాము, కానీ చేస్తుంది మనం మనలో దొరికిన స్వామివారు మనం చేసేది. ప్రతి ఒక్కళ్ళు స్వామివారు చేస్తాం అనుకోకండి. ఇక్కడ కొంతమంది ఫీలింగ్ నాతో కూడా షేర్ చేసుకున్నారు. ఒకళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేకుంటే కూడా చెప్పేవాడేమో కిరణ్ చేసుకుంటాడు మొత్తం అన్నాడు. కిరణ్ చేసుకోవట్లేదండి. ఆ రోజున మీరు రామనాయుడు చూసినా ఇంకోటి చూసినా క్రియాశీల పాత్రలో ఒకళ్ళే ఉంటారు, కానీ చేసేది అందరం. ఇంతమంది కలిసిన ఈ కార్యక్రమం దిగ్విజయం తీరుతుంది, అందులో డౌటే లేదు. ఈ క్షణం వరకు నా సహాయం కానీ, సహకారం కానీ, సలహా కానీ ఏమి ఇవ్వలేదు. ఇవాళ నన్ను రుణగ్రస్తులు చేశాడు కిరణ్. ఎందుకంటే కిరణ్కి ఆ స్వామివారి దైవం ఏమో కానీ ఎక్కడ ఎవరికి ఎలా ఎప్పుడు చెప్పాలో బాగా తెలుస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ అందులో క్రియాశీల పాత్ర తెలియకుండా వచ్చేస్తారు. మనకు తెలియకుండానే అమ్మ మాట అయితే మనకి ఎంత చక్కగా వినపడుతుందో, కిరణ్ నుంచి వచ్చే మాటలు మన చెవిలో అలా ఉండిపోయి ఆ పని చేయకపోతే ఎట్లా అనే ఒక రకమైన భావన కలుగుతుంది. ఇక్కడ మనం అందరం అదృష్టవంతులం. ప్రస్తుతం నేను కూడా చిన్న అదృష్టవంతులు అయ్యాను. అయితే ఇక్కడ మీ అందరి ముందు ప్రమాణం ఏం చేస్తున్నానంటే, ఈ కార్యక్రమానికి ఏ బాధ్యత వహించినా అది ధన రూపం కానీ, వస్తు రూపం కానీ, ఇంకోటి కానీ ఖచ్చితంగా నేను బాధ్యత స్వీకరిస్తానని చెప్తున్నాను. ఇది ప్రమాణ పూర్తిగా చెప్పి సరదాగా చెప్పడం కాదు. ఈ మధ్య వెళ్ళాను జనాల్లో, ఒక చోట స్వామి వచ్చారు, పిలిచారు. నాకు ఒక 5-6 రోజులు ఉన్నాను. వాళ్ళు కూడా అక్కడ ఉండమని చెప్పారు. కానీ నాకు ఈ మరొక చోట ఎక్కడైనా చేస్తే బాగుండు ఈ సేవలు అనుకుంటున్నాను. రాత్రి కిరణ్ ఫోన్ చేసి చెప్పాడు, కానీ ఉదయం నాకు గుర్తులేక నేను రాలేకపోయాను. వెంటనే ఫోన్ చేశాడు. బహుశా ఆ దేవదేవుడు మనం ఎంతో వైభవంగా శ్రీమన్నారాయణకి, విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మహాసుదర్శన యాగాన్ని కూడా మనం నిర్వహించుకోవడానికి
సంకల్పం చేయడం జరిగింది. ఈ 5వ పర్యాయం పూర్తి చేసుకున్న తర్వాత మహాసుదర్శన హోమము, వెంకటేశ్వర స్వామికి విశేష పంచామృత శ్రవణ కార్యక్రమాన్ని, అంటే మనకి తిరుమలలో అయితే ఏ విధంగా జరుగుతుందో శ్రవణ కార్యక్రమం అనేది అభిషేకం, పంచామృత అభిషేకాల కార్యక్రమం, అనంతరము మహాసుదర్శన హోమం. ఆ కార్యక్రమం కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది వచ్చే వారం మనం వివరంగా తెలియజేసుకుందాం. ఆ టయానికి మనం ఎలా దాంట్లో భాగస్వాములు కావదాం, ఏ విధంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనేది కూడా వివరాలని కూడా వచ్చే శనివారం రోజున 3వ శనివారం తెలియజేయడం జరుగుతుంది. ఈ 6 శనివారాలు మిగిలిన 5 శనివారాలు ఎవరైతే పూజాది కార్యక్రమంలో పాల్గొంటారో ముందుగానే వారు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో 4 మాడవీధుల మధ్యలో కలియుగ ప్రత్యక్ష దైవం నుండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే విధంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని తలుపుతూ తెనాలిలో తొలిసారిగా భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తెనాలి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తెనాలి మండలం హాఫ్పేటలో, 9 గంటల 30 నిమిషాలకు కొలకలూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ బిల్డింగ్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. తదుపరి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సుల్తానాబాద్లోని శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో నిర్వహించే కంటి వైద్య శిబిరం, 11 గంటలకు తెనాలి పార్టీ కార్యాలయంలో జరిగే రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కొల్లిపర మండలం సిరిపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మహమ్మద్ కుద్దూస్ పిలుపునిచ్చారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం. రేపు 18వ తేదీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మున్సిపల్ ఆఫీసు ముందు పెట్టినటువంటి నిలువెత్తి ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుండి చెంచుపేటలో శ్రీనివాసం కళ్యాణమండపంలో ఐ క్యాంప్ నిర్వహణ కార్యక్రమం ఒకటి, దాని తర్వాత పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవుడి సేవ అనే దానికి అర్థంగా మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో 10 మందికి ప్రాణాంతక సమయంలో ఉపయోగపడే రక్తదానాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులు రాజకీయాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అదే మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఇస్తున్నటువంటి ఘనమైన నివాళులు అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెనాలి నియోజకవర్గ స్థాయి సమావేశం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, సంస్థాగత నిర్మాణ జిల్లా అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు. పెద్దరావూరులో ముగిసిన సంక్రాంతి వేడుకలు. అవధూత దత్తపీఠంలో 7 రోజుల పాటు జరిగిన వేడుకలు. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో నిర్వహణ. శ్రీ వికానస ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృతం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముగ్గుల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానం. వినూత్నంగా ఇంటి ముందు వేసిన ముగ్గులకు పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.